హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో పాలకూర బజ్జీని క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఆరోగ్యానికి, రుచికి సింపుల్ సీక్రెట్ ఈ టేస్టీ అండ్ రెసిపీ. మరి ఎంతో టేస్టీగా ఉంది ఈ రెసిపీ. మరి ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలున్నాయండి. అవేమిటో తెలుసుకుందాం. ఇనుమును సమృద్ధంగా కలిగి ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆరోగ్యానికి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇలా చేస్తే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రెసిపీకి తయారీకి ఏమేమి కావాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. ముందుగా ఇలాగా పాలకూరని పీసులు కాడలు లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని శుభ్రంగా కడిగి ఇలాగా పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలాగా ఆకులు వెడల్పుగా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు శనగపిండిని జల్లెడ పట్టి వేసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లంత బియ్యం పిండిని వేసుకోండి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి కారము, సాల్ట్ వేసుకుందాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ పిండి తీసుకోండి. పావు స్పూన్ కారము, చిటికెడు పసుపు, కొద్దిగా మీ ఇంట్లో ఏదైనా సరే గరం మసాలా కొద్దిగా వేసుకోండి. పావు స్పూను వాముని నలిపి వేసుకోండి. ఇప్పుడు తగినంత వాటర్ని ఇలా వేసి చేతితోటి కలుపుకోండి జారుగా. మన బజ్జీల పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఇలా సాఫ్ట్గా అయ్యేటంత వరకు ఉండలు లేకుండా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఒక పావు కేజీ నూనెని ఒక కడాయిలో పోసి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని నూనె వీటెక్కిన తర్వాత ఈ పాలకూర ఆకుల్ని పిండిలో ముంచి ఇలాగా వేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇలా వేయడం వల్ల మనకి మిరపకాయ బజ్జీలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇలాగా వేయాలి. ఇలా ఒక సైడు వేగిన తర్వాత మళ్ళీ ఇలాగంతా కూడా అన్ని సైడ్లని తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. చిటికలో చేసుకోవచ్చండి ఈ పాలకూర బజ్జీ అనేది. కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని మళ్ళీ కూడా మన దగ్గర ఉన్న పాలకూర ఆకుల్ని పిండిలో ముంచి ఇలాగా వేసుకోవాలి. ఈ పాలకూర బజ్జీ అనేది ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోలేరు. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా పాలకూర అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. మరి ఆరోగ్యకరమైన పాలకూరని ఏదో ఒక విధంగా మనము తీసుకునే విధంగా పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇలా అందించండి. చూడండి, ఇలా మరి అప్పటికప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఏదైనా మనకి వేడివేడిగా బజ్జీలు లాంటివి తినాలనిపించినప్పుడు, మరి మిరపకాయలు అందుబాటులో లేనప్పుడు ఇలా పాలకూరతోటి చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ పాలకూర బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఆరోగ్యకరమైన ఈ పాలకూర బజ్జీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.